నీ కళ్యాణమునైనను కనుల నిండుగా చూడవలనని ఆశతో కాచుకుని ఉన్నాను. వకుళా పుష్పముల నుండి రూపుదాల్చిన ఈ చిన్నారిని వకుళాదేవి అన్న పేరుతో పిలుచుకుందాం. ఆ యశోదామాత వకుళాదేవిగా జన్మమెత్తి వరాహస్వామి సన్నిధిలో సేవా తత్పరయై ప్రతి క్షణము కృష్ణుని ప్రతీక్షలో దినాలను గడుపుచున్నది. ముక్తినీయరావ శ్రీహరి 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 ప్రభు 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 అక్కడ పాపం వకులాదేవి నారాయణుడి కోసం పోరుమని విలపిస్తుంది. ప్రభు బండలైపోయిన జయ విజయ విశ్వక్సేనులు ఆ నారాయణుణ్ణి తలుచుకుంటూ విలపిస్తున్నారు. మహాప్రభు ఆ శ్రీదేవి నారాయణుని కోసం నానా తంటాలు పడుతుంది. అతడి రాక అసాధ్యం. వారు దుఃఖించుచుండవలే, సదా కన్నీరు కార్చుచుండవలే. తానెవరో తెలియని పుట్టలో ఉన్న నారాయణుడు ఎన్నటికి రావాలే. వచ్చుటకు సాధ్యమే కాదు. వచ్చినను నేనూరుకుందునా? ఈ కలి అట్టహాసం చూడబోతే ఈతడు మరింత శక్తిమంతుడైనట్టు తోస్తున్నది. భూమాత, జగజ్జనని, ఏమది ఎల్లరూ భయభీతులైనట్లుగా తోస్తున్నది? ఏం చెప్పమంటావు తల్లి? క్షణక్షణం సంకటమయంగా ఉంది.
కలి విజృంభించాడు. నీకు తెలియనిదేమున్నది తల్లి. మా ప్రయత్నాలకు కలి అడ్డుపడుచున్నాడు. మేమంతా శ్రీహరి పునశ్చేతనానికై కాచుకొని ఉన్నాము. త్రిభువనాలు అదే నిరీక్షణలో ఉన్నాయి. అంతేకాదు, జరగరానివన్నీ జరుగుతున్నాయి. జరుగనున్న వాటిని జరిపించుటయే మన విధి. అందరూ ఆశించినట్లే విష్ణువు భువికి విచ్చేశాడు. ఆయనిప్పుడు సుషుప్తావస్థలో ఉన్నాడు. అటువంటి అచేతనావస్థ నుంచి చేతనావస్థకు మార్చుట మొదటి పని. అందుకోసమై మామిడి పండు రూపంలో ఉన్నటువంటి భృగుముని మరొక జన్మ ధరించవలెను. లోకా సమస్తా సుఖినో భవంతు. భూమాత, ఎవరిది బిడ్డ? ఎవరిదా ఈ బిడ్డ? అరే ఏంది, ఎవరు పలకరు? రాయ్యా, రా రా. దేవుడా, మా ఇంట్లో పిల్లలు లేరని మా మీద దయ చూపేవు తండ్రి. దయగలుడు తండ్రి, దయగలుడు. మా బంగారు కొండ, మా బంగారు కొండ. రంగే, ఒలే రంగే, రంగే, యాడుండవే? ఏందయ్యా కేకలు? ఏమైంది? బిడ్డ, మగబిడ్డే. మగబిడ్డ గుండ్రటి మగం ఎంత ముద్దుతున్నాడో. ఎవరు బిడ్డయ్యా? మనోడేనే. మనోడా? నువ్వు ఎట్టాగి ఇయటం లేదు, ఆ దేవుడు దయ చూపాడు, మనకిచ్చాడు. ఆహా, దేవుడిచ్చాడంట దేవుడు. కథలు చెప్ప మాకు. ఏడెత్తుకొచ్చినావు? ఏంది కథ? కథ లేదు, గీత లేదు. మామిడి చెట్టు కింద దొరికాడు. ఎవరి బిడ్డ ఏందా అని చుట్టుపక్కల చూస్తే ఎవరూ కనిపించలా. ఆ దేవుడే ఇచ్చాడని ఎత్తుకొచ్చేసా. ఎట్టిట్టా? మన అదృష్టమే అదృష్టం. అవును, మరి నీకు కనే కష్టం తప్పిండ్లా? సర్లేపో, నీకు కష్టం తప్పింది. నాకా? అవునవును. అంతేనా? నేనెందరు దేవతలకి ఎంత మొక్కుకున్నానో తెలుసా? నువ్వేనా ఏంది? నేను మొక్కుకునిలా. అందుకే ఇప్పుడు బుల్లెడు దొరికాడు. చూడే ఎంత ముద్దొస్తున్నాడు బిడ్డ. అంత నా పొలికే కదా. ఏం కాదు, నాలాగున్నాడు. నువ్వు నిజం చెప్పయ్యా, నువ్వు ఎట్టాగున్నావు? నాలాగున్నావు కదా. చూడు బిడ్డ, నువ్వు నాలాగే ఉండిండ్లా. ఏడవకన్నా, ఏడవకు. ఏయ్, నువ్వు దూరంగా బా. బిడ్డడు భయపడుతున్నాడు నీ ముఖం చూసి. నా మొగానికి ఏమైందే? నీ ముఖం చూసి భయపడ్డాడేమో గానే. అయ్యో, నా మతి మండ. పాపం ఆకలి ఎత్తుందో ఏమో, పాలు పట్టాలి. నాకు ఆకలి ఎత్తుందే. ముందు నా కంబలు తీసురా. ముందు నా బిడ్డడికి, ఆ తర్వాత నీకు. యాందిరిదే, బిడ్డ కొత్తగా వచ్చేసరికి మొగుడు పాత అయినాడా ఏంది? ఈనాటికి భృగుముని పునర్జన్మను ధరించారు. ఇక ధర్మాన్ని పునరుద్ధరించుటకై పరమ పుణ్యావతారి అవతార పురుషుడు శ్రీహరియు పునశ్చేతన పొందవలెను. అదెన్నటికి జరిగేను గురువర్య? అందుకు కాలమాసన్నమైంది. జగదోద్ధరణకై శరణాగత వత్సలుడు శతజన పాలకుడు శ్రీమన్ మహావిష్ణువు శ్రీనివాసుడై ధర్మోద్ధారకుడై ఈ భూమి యందు వెలసేందుకు అతడు శక్తి సంవర్ధితుడు కావాలి. అందుకై నేను ఈనాటి నుంచే ఘోర తపస్సు ఆరంభించాలని నిర్ధారించి తిని. అందుండి అమోఘ శక్తి సంచితమవుతుంది. దానిని శ్రీహరికి ధారపోస్తే శ్రీహరి పునశ్చేతనం పొంది కలిని నిగ్రహించడం సాధ్యమవుతుంది.
తపసిద్ధి కొరకు ఎంతకాలమైనా కానివ్వండి, నా ప్రయత్నం మాత్రం మున్ముందుకే సాగుతుంది. బుల్లడా, పశువుల్ని కడుపు నిండా మేపాలే. బాగా మేసి మేసి ఎంత బలంగా కనిపిస్తున్నాయో చూడయ్యా. బలంగా కనిపిస్తే చాలదు నాయనా, కొండ నిండా పాలియాలే. ఇచ్చే విత్తాయి ఇయ్యను ఇయ్యవు. పాపం దానికి బుల్లోడేం చేస్తాడు? ఆడేం చేస్తాడా? పాలు బితికి తాగెత్తున్నాడో ఏమో, అందుకై పాలు ఇట్లేదు. ఏందే నేను తాగుతున్నానా? ఇగో అమ్మకి చెప్పేమంటావా? అయ్యాల నువ్వే అది కాదు గానే, నువ్వులా పశువులు కట్లిపుతాగానే పోయి మేపుకురా. రా నా బంగారు తండ్రి. అరే రా నాయన, దా దా. అరే ఏం చేయదా? పోలే రంగే రావే. అరే ఏందే నీ గోల? దగ్గి దగ్గి ఆయాసపడుతుండవు. రంగి రంగిని ఒకటి అరుస్తా ఉన్నావు. యాడ్ నుంచి వచ్చింది సత్తు నీకు? నా కాడ సత్తవేడుందే, నీ వంటలు తిని తిని అప్పుడే ముసలుండైపోయిండ్లా. ఆహాహా, ఏం మాట్లాడుతున్నావయ్యా? నా వంటలు తినబట్టి ఇంకా బతుకున్నావు. దగ్గడానికి సత్తు ఉంది, లేకుంటేనా ఆ భగవంతుని చేరుకుని ఎంతో కాలం అయ్యుండేది. అబ్బాబాబా, ఎన్ని మాటలు చెబుతావే అదే? నువ్వు దగ్గర నాళ్ళు చెత్తాను. అది కాదే, నేనేదో చెప్పాలని పిలిస్తే ఒంటికాల మీద ఇరుసుకు పడతావేందే? అదెందో చెప్పు, నాకు అవకాడ పనులున్నాయి. అది కాదే, ఆవులు దోళ్ళు అన్నీ వచ్చేసినా మనోడు ఇంకా రాలేదేందే? ఎప్పుడు చూసినా తిడుతుంటావుగా, అందుకు బాధపడి ఎటు పోయాడో ఏమో. ఏయ్ అటు చూడే. ఓరి 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 ఓరి, ఏందిరా ఇదే? ఆవుల్ని దూడల్ని అట్టా ఇడిచిపెట్టే నువ్వు ఈ అవతారంలో వస్తున్నావేందిరా? అమ్మా అబ్బా, ఎట్టా ఉంది నా అవతారం? అయ్యో, నేను ఎందుకిట్ట నడుచుకొచ్చానో తెలుసా? నేను వచ్చే దారిలోనే కొండ సిలువలున్నాయి. 2 కాళ్ళని లటక్కన పట్టేసుకుంటాయి. అందుకే నా కాళ్ళు ఆ కొండ సిలవలకి సెక్కకూడదని చెప్పి కాళ్ళు పైకెత్తి చేతులతో లగెత్తుకొచ్చేసాను. ఏంది ఎట్టుంది నా తెలివి? నా బుల్లుడు తెలివే తెలివి. సాలే ఊరుకాయా, నీకు అసలు బుద్ధి గిద్ది ఉందా అని. ఏందయ్యా? కాళ్ళకు చుట్టుకునేవి చేతులకు చుట్టుకోవా ఏంది? అవును కదా, నాకు పాస్ నెలేదే. నువ్వు పెద్ద మూర్ఖుడివైనే అందుకు. అమ్మా ఊరుకోవయ్యా నువ్వు. నా కొడుకే మూర్ఖుడు కాదు. రానా నవ్వు పెడతాను. సరేగానయ్యా, ఏందయ్యా? మన ఇంట్లో ఓ పెళ్లి జరిపించాలి నాయనా. అమ్మా, నాకు బుద్ధి లేదని చెప్పి అయ్యో బుద్ధి లేని పని చేస్తున్నాడే. ఏంది అట్టగంటావు? ఈ వయసులో నీకు ఇంకో పెళ్ళా? వారిని దద్దమ్మ నాకు కాదురా, నీకు పెళ్లి చెయ్యాలరా. ఎవరో నీకు పిల్లనిస్తామని వస్తుండారులే. నాకు పెళ్ళా? అమ్మా అయ్యో, నాకు పెళ్ళంట, ఓ నాకు పెళ్ళంట, నాకు పెళ్ళంట, ఓ నాకు పెళ్ళంట, నాకు పెళ్ళంట.
చేస్తున్నావురా? ఈ ఋషిని ఇలా విడిచిపెట్టుటేనా? ప్రభు ఆ గడ్డాల జోగిని పట్టించుకోకపోతే మనం ఇక దుర్గతి పాలవలసిందే. ఏ? అవునవును, అతడు ఆ తపోశక్తిని విష్ణువుకు ధారపోస్తే కటకట ఆ తపోశక్తి వల్ల విష్ణు మరింత తేజవంతుడైతే నాకు ఆపద తప్పదు. అందువలన అగస్త్యముని తపస్సు సాగనివ్వరాదు, దాన్ని భంగపరచవలే. అయ్యో దానికంత చింతయ్యాల ప్రభు, నేను లేనా? కలి మహాప్రభువుకు ప్రథమ శిష్యుడనైన నాకు శక్తికేమి కొరత? నన్ను పంపించండి. నువ్వొక్కడవే కాదు, నేను మహాప్రతాపశాలినే. నన్ను పంపించండి ప్రభు. ప్రభు వీళ్ళిద్దరి కన్నా నా ప్రతాపం ఏం తక్కువది కాదు. నన్ను పంపించండి ప్రభు. నాకు మొదట అవకాశం ఇవ్వండి. మీరు అనుమతిస్తే చాలు, నేను రెప్పవేసలోగా ఆ ఋషి తపస్సునంతా చూర్ణం చూర్ణం చేసి వస్తాను. ప్రభు నేను మీకు ప్రియ శిష్యుణ్ణి కదా, ఈ కార్యాన్ని నాకివ్వండి ప్రభు. ప్రభు మొదట అడిగింది నేను. మొదట నీవే పోయిరా దుర్మద. మొదలు నేనే, చివరా నేనే. ఎందుకంటే ఈ ముగ్గురికి అవకాశం దొరకనట్లుగా కార్యాన్ని ముగించుకొస్తాను. నీ నిజ వేషంలో అనుచరులతో పోయి విజయశాలి వైరా. చిత్తం ప్రభు. అశుభమస్తు. రా రా, నా ఆశలు తీర్చు, నా ఆకాంక్షలు నెరవేర్చు. చూచితివా ముని, చూచితివా? అగస్త్యమునికి తపోభంగమనర్చితినని ఎగిరిపడకు. అటు చూడు,